అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప పని చేసినా కొంతమందికి అయితే కనబడదు, వినబడదు. దాని గురించే మాట్లాడరు. అదే పని గనక వేరే వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ లాంటోళ్ళు గాని, ఇంకా దేశంలో ఎవ్వరైనా ఎక్కడైనా చేస్తే మాత్రం ఆహా! ఓహో! అంటూ ఆకాశానికి ఎత్తరు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక ఎంత జవాబుదారీతనంగా ఉంటాడో, ప్రజల సొమ్ము వాడకుండా తన సొంత పైసల్ని ఎక్కడెక్కడ ఖర్చు పెడతాడు అనే విషయం గురించి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి పని చేసినా కొంతమందికి ఎందుకు నచ్చదు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ని వీడియో పూర్తి అయిన తర్వాత తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ తెలుసు, తన భుజానికి సంబంధించి శస్త్రచికిత్స చేసుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ అయితే పవన్ కళ్యాణ్ గారు భుజానికి శస్త్రచికిత్సను అయితే చేసుకున్నాడు. ఆ శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ప్రభుత్వ సొమ్మును వాడకుండా చాలా జవాబుదారీతనంగా తన సొంత పైసల్ని పెట్టి తన సొంత పైసల్ని పెట్టి ఆయన చికిత్స చేసుకోవడం అయితే జరిగింది. ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం వాడుకోకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా జవాబుదారీతనంగా దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత పైసల్ని ఆయన చికిత్స చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ సొమ్మును వాడుకొని ఆపరేషన్ చేసుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అందరి లాంటి నాయకుడు కాదు అని తెలిపే సంఘటన అది. ఎందుకంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడు సొంతంగా పైసలు పెట్టి విధంగా చికిత్స చేసుకుంటూ ఒక్కసారి ఆలోచన చేయాలి. అదే విధంగా ఇదే గనక తమిళనాడుకు సంబంధించినటువంటి జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళు చేస్తే ఈ రోజున మన మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, కుహానా మేధావులు కానీ, కొంతమంది జర్నలిస్టులం అని చెప్పుకునే కుహానా మేధావులు కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా విజయ్ చేసి ఉంటే ఈ రోజున ఆకాశానికి ఎత్తటోళ్ళు. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని పోల్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి విజయ్ని చూసి నేర్చుకో, విజయ్ ఏ విధంగా ఉండు అని చెప్పి మాట్లాడటోళ్ళు. అట్లాంటి జనం ఈ రోజున ఉన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన కంటికి ఆపరేషన్ అయింది. ఆ కంటి ఆపరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతోటే చేయించుకున్నాడు. అదే విధంగా ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎవరైనా సరే వాళ్ళు అన్ని ఆఫీసులు అరేంజ్ చేస్తారు, క్యాంప్ ఆఫీసులు అరేంజ్ చేస్తారు, అక్కడ ఫర్నిచర్ని అరేంజ్ చేస్తారు, వచ్చి కూర్చుంటారు. అయితే ప్రభుత్వ సొమ్ము ఉంటుందో అదే అధికారికంగా వాడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన క్యాంప్ ఆఫీసు కూడా అక్కడ ఉండే ఫర్నిచర్స్ కానీ, అక్కడ వచ్చే అలవెన్స్ కానీ ఏమీ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఫర్నిచర్స్ కానీ, ఇంకా ఆఫీస్కి సంబంధించినటువంటి ఖర్చులు కానీ, సొంత ఖర్చుల్ని పవన్ కళ్యాణ్ గారు సొంత పైసల్ని పెట్టుకొని ఆ సొంత పైసల్ని భరిస్తుండు తప్ప ప్రభుత్వ సొమ్మునైతే పవన్ కళ్యాణ్ గారు భరించడం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆలోచించండి, ఏ రాజకీయ నాయకుడైనా ప్రభుత్వంలోకి వచ్చినాం కదా, ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులు ఉంటే అవి వాడుకోవచ్చు కదా అని చెప్పి చాలా మంది అంటారు. పవన్ కళ్యాణ్ కూడా వాడుకుంటూ తప్పేంది అని చెప్పి మాట్లాడతారు. కానీ ఒకటి ఆలోచన చేయండి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకోవడం అంటే చాలా ఈజీ. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 మందికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జవాబుదారీతనంగా ఉంటున్నాడు. మనం అందరం అంటాం కదా, జవాబుదారీతనమే లేదు రాజకీయ నాయకుల్లో, అవినీతి చేస్తారు, అదే విధంగా ప్రభుత్వ సొమ్మును వాడుకుంటారని మనమే మాట్లాడతాం. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తన క్యాంప్ ఆఫీస్ సంబంధించిన అలవెన్స్ను కూడా వదిలేసుకొని సొంత పైసల్ని పెట్టుకొని ఆఫీసును నడిపించుకుంటుండే. ఇంతకు మించి గొప్ప నాయకుడు ఎక్కడైనా కనబడ్డా అనేది ఆలోచన చేయండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఊకే ఫ్లైట్లలో పోతాడు, ఎటు పడతాడు తిరుగుతాడు, ప్రభుత్వ సొమ్ముని వాడుకుంటాడని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తన అధిక పర్యటనలకు పోయినా, తన పర్సనల్ కార్యక్రమాలు చేపట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఏదైతే హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఖర్చులు, ఆ విమాన ఖర్చులు ఏవైతే ఉంటాయో పవన్ కళ్యాణ్ గారే సొంత ఖర్చుల్ని భరిస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి. అందరిలాగా హెలికాప్టర్లో తిరగాలని పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కని విమానం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీస్తే ఎన్ని వందల కోట్లు వస్తే మన అందరూ తెలుసు. అవన్నీ వదులుకొని ప్రజలకు మంచి చేయాలని వచ్చిండు. మంచి చేయాలని వచ్చినప్పుడు ప్రభుత్వ సొమ్మును వాడుకుంటూ, ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్ తీసుకుంటూ, ప్రభుత్వానికి సంబంధించిన విమానాల్లో హెలికాప్టర్లో తిరుగుకుంటా జల్సాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లాంటి పనులన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప పని చేసినా అందులో ఎక్కడ తప్పు దొరుకుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదనాం చేద్దామని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ సొంత ఖర్చులతోటి ఆయన ఆపరేషన్ చేయించుకుంటు కదా, ప్రభుత్వ సొమ్ము వాడకుండా ఇంత జవాబుదారీతనంగా ఉంటాడు కదా. ఎంతమంది జర్నలిస్టులం అని చెప్పుకుంటూ, మేధావులం అని చెప్పుకుంటూ ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు చెప్పండి. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, పవన్ కళ్యాణ్ గారి మీద బద్నాం చేసే విధంగా, పవన్ కళ్యాణ్ గారి ఎక్కడ మైనస్ దొరుకుతుందా, కళ్యాణ్ గారిని ఎక్కడ ప్రజల ముందు తప్పుగా
చూపెడదామని చూసేవాళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప పనులను సొంత పైసల్ని కూడా ఆయన సొంత పైసల్ని పెట్టుకొని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత పైసల్ని పెట్టుకొని ఆయన పాలన కొనసాగిస్తుంటే ఆయన వ్యక్తిగత అంశాలకి సొంత పైసల్ని వాడుకుంటుండే తప్ప ప్రభుత్వ సొమ్మును వాడుకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఇలాంటి నిజాయితీ పరుడు అయినటువంటి నాయకుడిని ఒక్కరిని చూపించండి. ఇదే పని కనుక వేరే నాయకులు చేసినా ఆ విజయ్ లాంటి వాళ్ళు చేసినా కూడా ఈ రోజున ఆకాశానికి ఎత్తోళ్ళు మన తెలుగు వాళ్ళే. అంతెందుకు ఆయన ఎలక్షన్స్ ముందు ఆయన ఆటో డ్రైవర్కి ఇచ్చిండు, తన డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చిండు అని చెప్పేసి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని పోల్స్తూ మాట్లాడిరా. 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు ఒక కండక్టర్ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిండు, ఒక రైతు కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది సామాన్యులను ఆ రోజు నిలబెడితే వాళ్ళను ఓడించడమే కాకుండా అసలు ఓడిపోయే వాళ్ళకు టికెట్ ఇచ్చిందని మళ్ళొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సామాన్యులకు టికెట్ ఇస్తే ఓర్చుకోవడమే చేత కాదు, అదే విధంగా ప్రజలు కూడా ఆలోచించకుండా ఆ సామాన్యులకు ఓటేయకుండా ఆ డబ్బున్నోళ్ళకు ఎప్పుడు చూసిన మొహాలకి కొంతమందికి అలాంటి వ్యక్తులకి మీరు ఓటేసిరు తప్ప సామాన్యులకు పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చిందని చెప్పి ఎంతమంది గ్రహించారు? ఎంతమంది సామాన్యులకి ఒక రైతు కొడుక్కి అదే విధంగా ఒక కండక్టర్ కొడుక్కి ఇట్లా సామాన్యులు ఎంతో మంది టికెట్ ఇచ్చింది కదా, వాళ్ళకి మీరు ఎందుకు ఓటేయలేదు అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు ఎలా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు? విజయ్ తన డ్రైవర్ కొడుక్కి ఎన్నో రోజులుగా తనకు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆయన కొడుకు టికెట్ ఇస్తే ఆహా ఓహో అని చెప్పి ఆకాశానికి ఎత్తారు. అదే పనిని పవన్ కళ్యాణ్ గారు ఒక కండక్టర్ కొడుకు ఒక రైతు కొడుకు టికెట్ ఇస్తే మాత్రం ఎవరు మాట్లాడరు. ఆయన గొప్పోడైతాడు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదనాం చేద్దామా అని చెప్పి రాజకీయ పార్టీలు ఇస్తే అదే ట్రాప్ లో ప్రజలు పడుతున్నారు. ప్రజలు ఆలోచన చేయండి. ఇట్లాంటి నాయకుడు మీకు అస్సలు దొరకడు. ఎందుకంటే ఇంత జవాబుదారితనంగా ఇంత సామాన్ల పరంగా ఆలోచించుకుంటా తనకొచ్చే జీతాన్ని తనకొచ్చే అలవెన్స్ కూడా పక్కన పెట్టేసి వచ్చే జీతాన్ని కూడా 48 నుంచి 50 మంది అనాథ పిల్లలకి అమ్మా నాన్న లేని పిల్లలకి నెలకు 5,000 రూపాయల చొప్పున వాళ్ళకు సహాయం చేస్తాడు. ఇంటికి తీసుకుపోయి ఆ డబ్బుల్ని ఇస్తాడంటే ఓ ఇట్లాంటి నాయకుడు ఎక్కడైనా మీకు కనబడతాడా? ఆలోచన చేయండి. ఎంతమంది రాజకీయ నాయకుడు సొంత పైసల్ని ఇట్లా అమ్మా నాన్న లేని పిల్లలకు అనాథ పిల్లలకు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించారనేది కూడా ఆలోచన చేయండి. ఎంతో కొంతమంది ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు, వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా సొంత పైసల్ని ఖర్చు పెట్టుకొని ఆయన రాజకీయంగా పరిపాలన చేస్తుంటే మనకెందుకు కనబడతలేదని ప్రజలు ఆలోచన చేయండి. అట్లాంటి నాయకుడిని విమర్శిస్తారు కదా, ఆ విమర్శించే నాయకులు ఏ పార్టీ గొప్పలు అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఆవేదనతో చెప్తున్నా. ఒక మంచి నాయకుడు మన కోసం వచ్చిండు. 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అక్కడ సినిమాలు ఇస్తే, అవన్నీ వదులుకొని మనకు సహాయం చేయడానికి వచ్చిండు. అధికారంలోకి రాకముందు కూడా కౌలు రైతులకి కుటుంబానికి 1,00,000 రూపాయలు చెప్పిన 3,000 మంది కౌలు రైతులకి ఆయన సహాయం చేసిండు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఎలాంటిది వచ్చినా కూడా సహాయం చేయడానికి అందరికన్నా ముందు కోట్ల రూపాయలని అలా ఒక సొంత పైసల్ని ఆయన ఇస్తుండు. అలాంటి విషయాల్ని మనం గ్రహించాలి. ఒక వ్యక్తి మీద బదనాం చేయడానికి 100 మంది రెడీగా ఉంటారు, ఎందుకంటే ఆ వ్యక్తి అంత గొప్పోడు కాబట్టి. అలాంటి గొప్ప వ్యక్తి మీద విమర్శలు చేస్తుంటే తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలకు ఉందా లేదా అని ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక ప్రజల కోసం అంత నిస్వార్థంగా రాజకీయం చేస్తాడు కదా, అవినీతి చేస్తాడు కదా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కదా, ప్రజాధనాన్ని వాడుకోవట్లేదు కదా, సొంత పైసల్ని పెట్టి ఈ రోజున రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారని ఆలోచన చేయండి. ప్రపంచంలో దేశంలో నాకు తెలిసి సొంత పైసల్ని పెట్టి రాజకీయం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అంటున్నా. నిజంగా ఆలోచన చేయండి. ఇలాంటి నాయకుడు ఎక్కడైనా ఉండా అనేది ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఇట్లాంటి నాయకుడు ఉంటే మనం ఏ నాయకునికైనా ఇలాంటి నాయకులు ఉంటే మనం అప్రిషియేట్ చేద్దాం, కొని ఆడుదాం. అట్లాంటి నాయకులే మన సమాజానికి కావాలని చెప్పి 10 మందికి చాటి చెబుదాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తారని ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉంటే వాళ్ళ దందాలు నడివాయి, అవినీతి చేసుకోవడానికి తావు ఉండదు. ఇట్లాంటి నాయకుడిని చూపించి ప్రజలు మారితే ప్రజలే అవినీతి చేసే వాళ్ళను ప్రశ్నిస్తారు, గల్లా పట్టి గుంజి అడుగుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ కలిగిన నాయకుడు ఖచ్చితంగా మనకు ప్రమాదమే. ఇట్లాంటి నాయకుల మీద మనం బురద చల్లితేనే మనకి మనుగడ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదనాం చేయాలని చెప్పి ప్రతి క్షణం చూస్తూ ఉంటారు. ఎక్కడ విషయం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఇది ప్రజలు గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు కానీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి నిజాయితీ కానీ వేరే నాయకుడు చూపించి ఉంటే మాత్రం వీళ్ళకి కనబడుతుంది. విజయ్ లాంటి వాళ్ళని ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే విజయ్ గొప్పవాడే, అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా నటుడే, 100 కోట్ల రూపాయలని వదులుకొని ఆయన వచ్చిండు. అదే విధంగా ఆ విధంగా ఆయన పరిపాలన చేస్తాడు. అట్లాంటి నాయకుడిని పొగిడితే తప్పు లేదు. కానీ అలాంటి నాయకుడిని ఎగ్జాంపుల్ గా తీసుకొని
తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని పోల్స్తూ మాట్లాడతారు కదా, ఆయనకు పవన్ కళ్యాణ్ ఏం తక్కువ, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మించి కూడా ఆయన పరిపాలన చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మించి కూడా సహాయాలు చేసిండు, అలాంటిది ఇవి కనబడాయి. ఎక్కడో బయట పక్క రాష్ట్రంలో చేసిన నాయకుడి గురించి మీరు గొప్పలు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారిని పోల్చి పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసి చూస్తారు కదా, అక్కడ ఆయన గొప్ప పని చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ గొప్ప పని చేసింది కదా, ఇది కూడా చెప్పాలి కదా ప్రజలకి, ఇది కూడా చూపించాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని చేస్తే ఎంతమందికి